చేద్దామా? చెప్పాలా? అందరు కూడా లేచి నిలబడి అట్లాగే సర్దుకోవాలి. మీరు సర్దుకోవడం అంటే ఇంటికి సర్దుకొని పోమని కాదు. ఒక భార్య భర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు సర్దుకొని భార్య ఉండాలని పాస్టర్ గారు చెప్పినప్పుడు అమ్మా భర్త మీద కోపం వచ్చి మొత్తం బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయిందంట. ఆ రోజు పాస్టర్ గారు చెప్పాడు పెళ్ళిలో, ఏదైనా అమ్మ సర్దుకొని ఉండాలన్న మాటకి ఆమె కోపం వచ్చి సర్దుకొని పోయిందంట. అట్లా ఉండొద్దు. మనం జ్ఞానవంతురాలైన స్త్రీలుగాను, మరి హెబ్రీ స్త్రీల్లాగా చురుకైన వారిగాను, మిరియాంలాగా పాట పాడేవాళ్ళు, ఆరాధన చేసేవారిగా ఉండాలి. అందుకే కవులను సంగీతంలో ఉన్న మాధుర్యానికి ఏం కరిగినాయంట? రాళ్ళు కరిగినాయంట. మీరందరూ కూడా చక్కటి గాయకులు, చక్కగా పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తున్నందుకు వదనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. కూడి వచ్చినటువంటి సంఘస్థులకు, అలాగే ఆయా ప్రాంతాల నుండి ఎంతో ఆశ కలిగి, ప్రేమ కలిగి మరి ఈ అన్నవరం సంఘానికి వచ్చినటువంటి ఎల్లమందల, కాకాణి, అల్లూరు వారిపాలెం, అలాగే ముప్పాళ్ళ మన పాష్ గారు ఉన్నారు కదా, ఈ గ్రామాల నుండి వచ్చినటువంటి ఆయా సంఘస్థులకుని, అలాగే దైవ సేవకులకును, మరి ముఖ్యంగా మన ఎందుండి ప్రతినిత్యము నడిపిస్తున్నటువంటి పద్మా డేవిడ్ రాజు గారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఆర్కెస్ట్రా వాళ్ళు చూస్తున్నారు, మమ్మల్ని మర్చిపోయారే అని, మీకు కూడా వందనాలండి. అలాగే సౌండ్ సిస్టమ్ మీకు కూడా మా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సంఘ పెద్దలు ఉన్నారు, మా సంఘ పెద్దలకు కూడా ఎంతో భారం కలిగి, ఎంతో మంచి పెద్ద మనసుతో ఇంత ప్రోగ్రామును అది మరి ఈరోజు రెండవ రోజుగా జరిపిస్తున్నటువంటి మరి ముఖ్యమైన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘానికి కూడా చెప్పాను, సంఘస్థులు ఫస్టే చెప్పానండి. కోయర వరకు కూడా చక్కగా రకరకాల వెరైటీ డ్రెస్సులతో చక్కగా పాటలు పాడినారు. దేవుడైతే మరి ఈ సంఘాన్ని ఇంకా చాలా చాలా అభివృద్ధిలోకి నడిపించాలని మీ అందరి పక్షాన ఆ దేవాది దేవులను వేడుకుంటూ ఈ సమయంలో మీ అందరికీ మరొక్కసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. వందనాలు చెప్పండి. వందనాలు వందనాలు ఎవరికి చెప్తున్నారండి? దేవునికి చెప్తున్నాం. అలాగే ఈ సమయంలో యాకోబు బావి దగ్గర అనే పాట అందరికీ వచ్చిన పాటే. చేతిలో ఉన్న వారందరూ కూడాను దేవుణ్ణి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా 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 మనస్సుతో మంచి హృదయంతో దేవుని నామాన్ని కనపరచాలని రాత్రి కళ్ళ సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానయ్యా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానయ్యా. కాపు చేరిన నన్ను చూసి తాగమని అడిగి
అడిగాడమ్మా కాపు చేరి నన్ను చూసి దారమని అడిగాడమ్మా నేనిచ్చు నీడు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడే నేనిచ్చు నీడు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడే యాకోబు బావి కాడ యేసయ్యను అందరూ పడండి. వెళ్ళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా యాకోబు బావి కాడ యేసయ్యను చూశాడమ్మా ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా అయ్యానే సమరయశ్రీని వేరేమో యూదులాయే మీకు మాకు ఏనాడైనా సంగత్యం లేకపోయే అయ్యానే సమరయశ్రీని మీరేమో యూదులాయే మీకు అయ్యానే సమరయశ్రీని ఏమో యూదులాయే మీకు మాకు ఏనాడైనా సంగత్యము లేకపోయే అయ్యానే సమరయశ్రీని మీరేమో యూదులాయే మీకు మాకు ఏనాడైనా సంగత్యము లేకపోయే నేనిచ్చో నీడు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా నేనిచ్చో నీడు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా చేదుటకు ఏమి లేదు నాకెంతో ఇస్తారయ్యా చేదుటకు ఏమి లేదు నాకెంతో ఇస్తారయ్యా యాకోబు బావి కాడ యేసయ్యను చూశానయ్యా ఎండ వేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా అయ్యా నీళ్ళు నాకు ఇమ్మని నేను అడిగానమ్మి నీళ్ళు నీకు ఇస్తానని నీ భర్తను రమ్మన్నాడే అయినా ఆ నీళ్ళు నాకు ఇమ్మని నేను అడిగాని నీళ్ళు నీకు ఇస్తానని నీ భర్తను రమ్మన్నాడే అయ్యా నే ఒంటరి దాన్ని నాకెవ్వరు లేరన్నానే అయ్యా నే ఒంటరి దాన్ని నాకెవ్వరు లేరన్నానే లోకమేమి ఎరుగనట్టు లోగొట్టు దాచినావే లోకమేమి ఎరుగనట్టు లోగొట్టు దాచినావే యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా కొట్టండి చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టాలి మీరు కూడా పాట వస్తే పాడండి అందరూ కూడా పాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను నీకు భర్త లేడన్నాడే పెరిమిట్లెగురున్నాడే ఎప్పుడున్నవాడు కూడా నీకు భర్త కానన్నాడే
నీకు భర్త లేడన్నాడే, ఐదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కానన్నాడే. వివరంగా నాగుడంతా విప్పి నాకు చెప్పాడమ్మా, వివరంగా నాగుడంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా, ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ కట్టు చూస్తున్నావు, లో గుట్టు దాస్తున్నావు. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ కట్టు చూస్తున్నావు, లో గుట్టు దాస్తున్నావు. గుట్టు రెట్టు కాకముందే తప్పు ఒప్పుకోవాలమ్మా, గుట్టు రెట్టు కాకముందే తప్పులు ఒప్పుకోవాలమ్మా. తప్పకుండా యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా, తప్పకుండా యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. కాపు చేరి నన్ను చూసి తామని అడిగాడమ్మా, కాపు చేరి నన్ను చూసి తామని అడిగాడమ్మా. నేనిచ్చో నీళ్ళు నీవు కావన్నాడే, నేనిచ్చో నీళ్ళు నీవు ఎన్నడు కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నేనిచ్చో నీళ్ళు కాపు చేరి నన్ను చూసి తామని అడిగాడమ్మా. నేనిచ్చో నీళ్ళు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడే, నేనిచ్చో నీళ్ళు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ఈ రాత్రికాల సమయంలో శక్తివంతమైన దేవుని బిడ్డగా మనమందరం ఎదగాలి. ఎవరు కూడా దేవునికి అయిష్టమైన తలంపులతో దేవుని సన్నిధిలో ఉండక ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా, ఆయన నామమును కీర్తించేవారిగా, ప్రతి ఒక్కరికి దేవుడు మన పట్ల ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మన జీవితాలని దేవుని వైపు మలుచుకునే విధముగా ఆశ కలిగి దేవునితో నడవాలని ఒక తృష్ణ కొని ఉండాలి. దేవా స్తోత్రం తండ్రి, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రము తండ్రి. మా దేవ రక్షక, ఇంతవరకు తండ్రి పాటల ద్వారా స్తుతించిన బిడ్డలను బట్టి మీకే వందనాలు తండ్రి. ఆరాధన క్రమంలో ప్రభువు నడిపించిన మీ కుమార్తె పట్ల మీ కృపా కనికరమును క్షేమకరమైన జీవమునివయ. గడిచిన ఉదయకాలం ప్రభా తండ్రి, మీ దాసుడు మా హృదయాల్లో ప్రభా మంచి వర్తమానాన్ని మీ ద్వారా నాటి అభివృద్ధి పొందే
సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. అభివృద్ధి ఆత్మీయ జీవితంలో ఉండాలి అన్నావు ప్రభు. మేము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండక మా జీవితాల్లో ఈ ఆత్మీయ యాత్రలో ప్రభు మేము 30 60 100 ఫలించే జీవితాన్ని ప్రసాదించుము తండ్రి. మా పాపములను, మా దోషములను, మా అతిక్రమ క్రియలను నశింప చేయి దేవా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకున్నామయ్యా. అవునయ్యా, మా కొరకే మీరు మాత్రమే మీ రక్తాన్ని చిందించి సిలువలో బలియాగమై మరలా పునరుద్ధరణై అయా మరణాన్ని జయించారు. ఇది సత్యము ప్రభా. ఈ సత్యమును మేమందరం తెలుసుకొని మేమును ప్రభా తండ్రి మీ సిలువను వెంబడించే జీవితాన్ని ప్రసాదించము తండ్రి. అవునయ్యా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకున్నాము ప్రభా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ దాసుడు ప్రభా దూర ప్రాంతం నుండి మా మధ్యలో అయా మీ పాత్రగా వాడబడకు మీ కృప చూపము. ఏమైతే ఎత్తపడాలో మీ దాసుడు ద్వారా అద్భుతకరముగాను ఆశ్చర్యకరముగాను అయా మా హృదయాల్లో నింపము తండ్రి. దేవా మీకే వందనాలు తండ్రి. మా జీవితాల్లో తండ్రి గురుడితనము ఉంటే అయా మమ్మల్ని స్వస్థపరచు ప్రభా. అయా బర్తిలోమై దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోమకయ్యా అని బహుజన సమూహంలో కేకలు వేశాడు ప్రభా తండ్రి. మీరు ఆ గురుడివాడి కేకలను గ్రహించి విని నిలిచి ఉండి తండ్రి గురుడివాడికి స్వస్థత ఇచ్చారు తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభా మా పాపమనే గురుడితనంలో ప్రభా మేమేమై ఉన్నా ప్రభా తండ్రి తెలుసు తెలియక చేసిన పాపములను బట్టి శిక్షించక అయా మీ కృప చేత మమ్మల్ని రక్షించము. అయా మా పాత రోత జీవితాన్ని విడిచి నీ సన్నిధిలో ప్రభా అయా మీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండే భాగ్యం నీవయ్యా. దేవా మీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా మా సంఘములు ఇంకా ప్రభా తండ్రి కీర్తిశేషులు డేవిడ్ రాజు అయ్య గారు కట్టబడిన సంఘములు ప్రభా కాకాని ఎలమంద గ్రామం నుండి అల్లూరుపాలెం గ్రామం నుండి అయ్యా వచ్చిన బిడ్డలను బట్టి మీకే వందనాలు తండ్రి. మాకు ఆశ ప్రభువా మీ రక్షణ గుర్చిన సువార్త వినిపించాలి అని. మాకు ప్రభువా తండ్రి మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, ఎన్నిక లేని మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యములు మీరు మాత్రమే చేశారు ప్రభువా తండ్రి. ప్రతి విషయంలో ప్రభువా మాకు మేము తగ్గించుకొని తండ్రి మీ నామాన్ని గణపరిచే జీవితాన్ని మాకు ప్రసాదించుము తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రము చెల్లించుకోండి. ప్రతి ఒక్కరిని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభు మీ మహిమార్థమైన దీవెనకరమైన భాగ్యమును ప్రసాదించమని మీ వాక్యము చేత కట్టబడే భాగ్యముని ఊపుతండి. నా సంఘమును సంఘ కాపరి గారిని వారి కుటుంబాలని అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి మీ పరిచర్య చేయటకు మీ సందేశాన్ని ఇవ్వటకు వచ్చిన మీ కుమారుని ప్రభా బహుగా వాడుకొని అయా మీరు మాత్రమే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఈ రాత్రికాల దీవెనలతో నింపమని మా ప్రభును ప్రియకుమారుడు యేసయ్య నామమున అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, మౌనంగా కూర్చోండి. కొంచెం సర్దుకొని కూర్చోండమ్మా, ఎందుకంటే మధ్యలో మీరు గ్యాప్ ఉంది. చాలామంది వెనక నుంచున్నారు, ఇటు పక్క కూడా కూర్చున్నారు. ఈ సమయంలో మన మధ్యకి మరి వేదికని అలంకరించడానికి చాలా ప్రయాసంతో నిజంగా భారీ ఎండలో తెలంగాణ ఖమ్మం నుంచి అయ్యగారు ఏలియా ఎలిషా అయ్యగారు మన మధ్యకి ఈరోజు రాత్రికాలం వర్తమానం అందించడానికి మన మధ్యకి వచ్చారు. వారి డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు రాజేష్ పాష గారు, జవానంద పాష గారు, లాభాన్ పాష గారు, సహోదరుడు కృపాకరు అందరూ కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.